So if it continues, disturbance will be like that only. Please conclude immediately. Yes sir, conclude చేద్దాం సార్. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఏదో ఎవరో కాల్చి చంపారంట అధ్యక్ష. AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష కరెక్ట్, ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ. పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే. తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా. ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఏది 1 year అయిపోయిందట. ఏం చేశారు 1 year లో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎందులో రైజింగ్ అధ్యక్ష? కొన్నిట్లో మాత్రం రైజింగ్. అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు, బూతులు. ఎస్, తెలంగాణ జాతిపిత వీళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో.